ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ టీం మరో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. యూ ముంబాతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా పోరాడిన మన టీం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ విక్టరీ కొట్టారని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనల్ 2 minutes గేమ్ అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్. నిజంగా గుండెకాయలు దడదడ కొట్టేసుకున్నాయి. అసలు మన తెలుగు టైటన్స్ టీం గెలుస్తారా లేదని చెప్పి ఒకటే టెన్షన్. బట్ చివర్లో ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నిజంగా అత్యద్భుతమని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్అౌట్ అయిపోయి మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం నుండి ఎక్సలెంట్ కంబ్యాక్ చేశారు. మెయిలీ ద సూపర్ టైకిల్ ఫ్రమ్ 2 రైడర్స్ ఒక అతిపెద్ద గేమ్ చేంజర్ మాట. అసలు అప్పటి వరకు సబ్స్టిట్యూట్గా వచ్చిన రోహిత్ రాఘవ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ప్రతి రైడ్లో కూడా పాయింట్స్ పట్టుకెళ్ళిపోతున్నాడు. మన మెయిన్ డిఫెండర్స్ ఏమో అతను పట్టుకోలేక వరుస పెట్టి పాయింట్లు ఇచ్చేస్తున్నారు. అసలు ఈ టైంలో లాస్ట్ 90 secondsలో మనకు మ్యాట్ మీద 2 ప్లేయర్సే మిగిలారు. అది కూడా 2 రైడర్స్, ఆశిష్ నెర్వాల్ అండ్ మంజీత్. దీంతో ఈజీగా రోహిత్ రాఘవ్ పాయింట్స్ పట్టుకెళ్ళిపోతాడు, మన వాళ్ళని ఆల్అౌట్ చేస్తాడు, వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారేమో అనుకున్నాం. బట్ ఇలాంటి టైంలో పట్టారు భయ్య మన 2 రైడర్స్ ఉడుం పట్టారు. నిజంగా ది మోస్ట్ క్రూషియల్ టైంలో ఆశిష్ నెర్వాల్ ఒక పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ చేశాడు. అండ్ యాంకిల్ హోల్డ్ నుంచి తప్పించుకోవడం రోహిత్ రాఘవ్ వల్ల అవ్వలేదు. మెయిలీ మన 2 రైడర్స్ అతని వెనక్కలాగి బయటికి విసిరి కొట్టారు. సో నిజంగా సూపర్ ట్యాకిల్ అయితే ఈ మ్యాచ్లో ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వెంటనే డూ ఆర్ డై రైడ్ వచ్చింది. అండ్ డూ ఆర్ డై రైడ్లో ఆశిష్ నెర్వాల్ ఆల్మోస్ట్ 30 seconds కిల్ చేసి అవుట్ అయ్యాడు. అండ్ దాని వెంటనే మన వాళ్ళకి మళ్ళీ మ్యాట్ మీద 2 ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ టైంలో అగైన్ మన వాళ్ళు మళ్ళీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేశారు. 2 డిఫెండర్స్ అవుట్ అయితే మొత్తం టీమ్ ఆల్ అవుట్ అయిపోతుంది కాబట్టి సాగర్ తనంతటి తన పాయింట్ని సమర్పించుకున్నాడు. అది కూడా లాస్ట్ రైడ్కి కేవలం 20 seconds ఉందనగా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన వాళ్ళకి ఒక పాయింట్ లీడ్ ఉంది. యూ ముంబా స్కోర్ 29, తెలుగు టైటన్స్ టీమ్ 30. అండ్ ఫైనల్ రైడ్ చూసుకుంటే అగైన్ బ్యూటిఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సబ్స్టిట్యూట్గా వచ్చిన చేతన్ సాహు చాలా వరకు టైంను మిడ్ లైన్ దగ్గర వేస్ట్ చేశాడు. అండ్ చివరిలో టైం మొత్తం అయిపోయాక బాక్ లైన్ క్రాస్ చేసి వచ్చేద్దాం అనుకున్నాడు. బట్ యూ ముంబా డిఫెండర్స్ అతని బాక్ లైన్ దాటకుండా చేద్దాం అనుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. చేతన్ సాహు పాయింట్ తీసుకొచ్చేశాడు. సో లాస్ట్ 90 secondsలో అయితే మన వాళ్ళు బ్రిలియంట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించారు. అది కూడా మన కెప్టెన్ విజయ్ మాలిక్ మ్యాట్ మీద లేడు. సో ఇలాంటి టైంలో మన ప్లేయర్స్ ఎంత కూల్గా ఆడతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒక మిస్టేక్ చేస్తారనుకున్నా. బట్ ఇలాంటి టైంలో కోచ్ కృష్ణ హోడా వచ్చి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అండ్ మన ప్లేయర్స్ వాటిని ప్రాపర్గా పాటించడం జరిగింది. అందువల్ల మ్యాచ్ని 2 పాయింట్ల దాటితో గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ చివరిలో కోచ్ కృష్ణ కుమార్ హోడా గారు ఒక మైండ్ బ్లోయింగ్ టాక్టిక్ యూజ్ చేశారు. సో మనకి లాస్ట్ రైడ్ చేయడం కోసం మంజీత్ ఆల్రెడీ మ్యాట్ మీద ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్లో అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే బాగుంది. దీంతో ఈజీగా లాస్ట్ రైడ్లో అతను పంపొచ్చు. బట్ కోచ్ ఒక బ్రిలియంట్ సబ్స్టిట్యూషన్ చేయించారు. మంజీత్ ప్లేస్లో చేతన్ సాహుని మ్యాట్ మీద దింపారు. అండ్ ఇక్కడ క్లియర్ ప్లాన్ ఏంటంటే లాస్ట్ రైడ్లో బాక్ లైన్ క్రాస్ చేస్తే సరిపోతుంది. విచ్ మీన్స్ ఒక టాల్ రైడర్ అయితే దీన్ని ఈజీగా సాధించగలడు. అదే మంజీత్ వెళ్తే మేబీ అతను ప్రెజర్లో పట్టుబడిపోవచ్చు, ఎందుకంటే అతను కాస్త పొట్టిగా ఉంటాడు. సో దీనికోసమే స్పెషల్గా లాస్ట్ రైడ్ కోసం చేతన్ సాహుని తీసుకొచ్చారు అండ్ అతను వెళ్ళి పాయింట్ తీసుకొచ్చాడు. సో నిజంగా లాస్ట్ 90 secondsలో కోచ్ కృష్ణ కుమార్ హోడా గారు యూజ్ చేసిన టాక్టిక్స్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా మన టీం కంటే యూ ముంబా టీమే స్ట్రాంగ్గా ఉన్నారు. మెయిన్ వాళ్ళు వరుసగా మ్యాచ్లు గెలవడంతో పాటు పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్లో ఉన్న టీం. ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ యూనిట్ చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ యూనిట్. బట్ మన దగ్గర చూసుకుంటే మెయిన్ రైడర్ మళ్ళీ లేడు. పవన్ శర్వత్ ఈ మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన రైడర్స్కి మ్యాచ్ కష్టం అనుకున్నాం. ఇన్ఫాక్ట్ కష్టంగానే ఉంది కూడా. మన కెప్టెన్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో కేవలం 2 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు. బట్ ది రియల్ గేమ్ చేంజర్స్ ఆర్ అగైన్ సపోర్టింగ్ రైడర్స్. బోత్ ఆశిష్ నెర్వాల్ మరియు మంజీత్ 2 అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ డిఫెన్స్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ ఫామ్ను కంటిన్యూ చేయగలిగారు. మెయిన్లీ మ్యాచ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మంజీత్ ఒక రైడింగ్. ఒక రైడ్లో ఏమో పవన్ కుమార్ షరావత్లో పైకి జంప్ చేసి 2 పాయింట్లు తీసుకొచ్చాడు. అండ్ మరో రైడ్లో చూసుకుంటే పర్దీప్ నెర్వాల్లో దుక్కి చేసి 2 పాయింట్లు తీసుకొచ్చాడు. సో అతను స్కోర్ చేసిన 2 మల్టీ పాయింట్స్ రైడ్స్ అయితే మన తెలుగు టైటన్స్ టీంకి మంచి మూమెంటంని అందించాయి. మెయిన్లీ చాలా క్రూషియల్ టైంలో అతని పాయింట్లు సాధించగలిగాడు. అండ్ ఆల్సో ఆశిష్ నెర్వాల్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఫస్ట్ హాఫ్లో అయితే అతనికి ఎక్కువ రైడ్ పాయింట్స్ రాలేదు, కానీ సెకండ్ హాఫ్లో పుంజుకున్నాడు. మెయిన్గా డూ ఆర్ డై రైడ్స్లో మాత్రం అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఆల్మోస్ట్ ప్రతి డూ ఆర్ డై రైడ్లో కూడా అతను ఏదో ఒక మ్యాజిక్ చేసి వెనక్కి వచ్చేవాడు. సో గత మ్యాచ్లో హర్యానా మీద గెలిచారంటే కెప్టెన్ విజయ్ మాలిక్ చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ పెద్దగా కంట్రిబ్యూట్ చేయకపోయినా మన వాళ్ళు ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. మెయిన్లీ డిఫెండర్స్ మళ్ళీ మంచి పేషెన్స్ చూపించారు. అఫ్కోర్స్ లాస్ట్లో రోహిత్ రాఘవ్కి చాలా పాయింట్లు ఇచ్చారు. బట్ అప్పటి వరకు చూసుకుంటే మాత్రం మంచి కోఆర్డినేషన్ ఆడారు. ఎస్పెషల్లీ కవర్ డిఫెండర్స్ ఈ మ్యాచ్లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాగర్ 4 పాయింట్లు తెస్తే అజిత్ పవార్ 4 పాయింట్లు తెచ్చాడు. అలాగే శంకర్ గడే కూడా 3 పాయింట్లు తీసుకొచ్చాడు. మెయిన్లీ శంకర్ గడే మరి అజిత్ పవార్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి అజిత్ చౌహాన్ లాంటి ఒక సూపర్ పవర్ను చాలా ఎర్లీగా సైలెంట్ చేశారు. సో ఈ సీజన్లో అయితే ఈ ముంబై టీంకి ది బెస్ట్ రైడర్ అజిత్ చౌహాన్. 19 ఏళ్ల యంగ్స్టర్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా పాయింట్స్ స్కోర్ చేస్తే ఆ టీంకి అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్లో అతనికి మన వాళ్ళు ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్లో అతను కంప్లీట్గా పక్కన పెట్టేసింది యూ ముంబై టీం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళ డిఫెన్స్ ఈ రోజు ఎంత బాగుందనేది. బట్ ఇన్వై చివరిలో చూసుకుంటే రోహిత్ రాఘవ్ కాస్త భయపెట్టాడు. చాలా క్విక్ ఫుట్ వర్క్తో మన డిఫెండర్స్ని బాగా కన్ఫ్యూజ్ చేసి వరుస పెట్టి పాయింట్లు పట్టుకెళ్ళిపోయాడు. సో ఫస్ట్ హాఫ్ వరకు అయితే స్కోర్స్ ఈక్వల్గానే ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం మన వాళ్ళు యూ ముంబై టీంని ఆల్అౌట్ చేసి ఒక 5 పాయింట్లు లీడ్లోకి వెళ్ళగలిగారు. బట్ ముందు చెప్పుకున్నట్టు రోహిత్ రాఘవ్ చివరిలో చాలా అంటే చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు.
ఈవెన్ చివరిలో డిఫెన్స్ విషయంలో కూడా అతను విజయ్ మాలిక్ను ట్యాకిల్ చేశాడు. సో అతనైతే ఆల్మోస్ట్ వంటి చేతితో తెలుగు టైటన్స్ దగ్గర నుండి మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేశాడు. బట్ చివరిలో మన రైడర్స్ ఇద్దరు కలిసి ఒక సూపర్ ట్యాకిల్తో అతను బెంచ్ మీద కూర్చోబెట్టారు. దీంతో ఆటోమేటికలీ తెలుగు టైటన్స్ టీంకు విజయం దక్కింది. మెయిన్ యూ ముంబై టీం చూసుకుంటే గత 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు చాలా క్లోజ్గా గెలిచారంట. ఆల్మోస్ట్ 25 మ్యాచ్లను లాస్ట్లో కంబ్యాక్ చేసి గెలుచుకున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ చేద్దామని చూశారు. బట్ మన తెలుగు టైటన్స్ టీం ఛాన్స్ ఇవ్వలేదు. మాస్టర్ మైండ్ గేమ్ ప్లాన్తో పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న యూ ముంబై టీం మీద ఒక బ్రిలియంట్ విక్టరీ కొట్టారు. సో విజయం తర్వాత అయితే తెలుగు టైటన్స్ టీం టాప్ 6లోకి దూసుకెళ్ళింది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ 37 పాయింట్లతో 5వ ప్లేస్లో ఉన్నారు. మెయిన్ మన వాళ్ళు పవన్ షరావత్ లేకుండా వరుసగా 2 మ్యాచ్లు కూడా గెలిచారు. అండ్ ఈ గెలిచిన 2 మ్యాచ్లు కూడా సీజన్లో టాప్ 2 టీమ్స్ని ఓడించారు. సో డెఫినెట్లీ తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్లో ఒక డిఫరెంట్ మూడ్లో కనిపిస్తున్నారు. అండ్ ఇదే ఫామ్లో కనుక కంటిన్యూ చేయగలిగితే చాలా ఈజీగా ప్లే ఆఫ్స్కి కూడా వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ పవన్ కనుక తిరిగి వస్తే మన టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో తెలుగు టైటన్స్ అయితే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ ఆడబోతున్నారు. అది కూడా November 21న. ఇన్ఫాక్ట్ వరుసగా 2 మ్యాచ్ మందే. ఈరోజు మ్యాచ్ నెంబర్ 66 మన వాళ్ళు ఆడారు. అండ్ టుమారో మ్యాచ్ నెంబర్ 67 కూడా మన వాళ్ళు ఆడతారు. సో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ కూడా పవన్ షరావత్ అందుబాటులో ఉండడు. బట్ ఎనివే పవన్ లేకపోయినా మన పెర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. దీంతో ఇది దూకుని కొనసాగించి బెంగాల్ వారియర్స్ మీద కూడా గెలవాలని కోరుకుందాం. మెయిన్లీ బెంగాల్ టీం ఈ సీజన్లో అంత మంచి ఫామ్లో లేదు. పాయింట్స్ టేబుల్లో 10వ ప్లేస్లో ఉన్నారు. సో తెలుగు టైటన్స్ టీం కనుక జాగ్రత్తగా ఆడగలిగితే ఈ సీజన్లో మరో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మన టైటన్స్ ఇదే ఫామ్ను కొనసాగిస్తారా లేదనేది.